వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. తెలంగాణ మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి వేద మంత్రాల మధ్య స్వామివారి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వర్ణగిరి దేవాలయాన్ని దర్శించుకుని అక్కడ కూడా ప్రత్యేకంగా స్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, రైతులు, యువత, ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని వారు ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపార దినదినాభివృద్ధిరస్తు ఉన్నత వ్యాపార సిద్ధిరస్తు అల్లి తెలంగాణ ప్రాంతంలో యాదగిరి గుట్ట అనేటువంటి లక్ష్మీ నరసింహస్వామి గడిచిన అంటే మనకు స్వాతంత్రం రాకపూర్వం నుంచి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని కొలవడం అనేది ఆయనవాయితీగా మన రాష్ట్ర ప్రజలు కావచ్చు, పల్లెళ్ళు, గ్రామాలు, పట్టణాలు అందరూ కూడా హైదరాబాద్తో సహా. కానీ కేసీఆర్ గారి పుణ్యం వల్ల ఈరోజు ఈ అద్భుతమైనటువంటి కట్టడాలతోని మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాలు, వేరే దేశం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం. ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి మరి కొన్ని కోట్లాది మంది భక్తులు అసలు ఎవరు కూడా ఊహించలే ఇంత అద్భుతంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. కేసీఆర్ గారి పట్టుదల, వారికి ఉన్నటువంటి ఆ దైవత్వం, దేవుడి మీద ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ ఇక్కడ దాకా తీసుకురావడం అనేది జరిగింది. బట్ రాష్ట్రంలో ఎలినో ప్రభావం వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వర్షాలు లేక రైతాంగం, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా, లక్ష్మీ నరసింహ స్వామిని, మీ దయ వలన బ్రహ్మాండంగా వర్షాలు పడితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ కరుణా కటాక్షం అనేది తప్పకుండా ఆ వరుణదేవుడి మీద పడి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. కాబట్టి ప్రజలు, రైతాంగం అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పం ఉన్నది. కాబట్టి దయచేసి మరి మీ యొక్క ఆశీర్వచనాలు ఆ వానదేవుడి ద్వారా మరి ఇక్కడ తెలంగాణ ప్రతి పల్లెలో కూడా వర్షాలు రావాలని చెప్పి నేను భగవంతుడు ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఆ దైవ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.